నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయరెడ్డి కేసుకి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు ఉన్నాయి, దొరికినాయి అని చెప్పి ఒక వార్త వస్తోంది. దాని గురించి. నమస్తే సార్. నమస్తే. సార్, విజయరెడ్డి పిల్లల్ని తీసుకొని పిల్లల కోసం హాస్టల్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒక పర్సన్ అక్కడ కూడా ఫాలో అయ్యారు అని. సో మనం గతంలో చూసుకుంటే రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ ఫాలో అయ్యారు అని చెప్పారు మీరు. సో అంటే వీళ్ళిద్దరూ ఒకటేనా, లేదు ఈ పర్సన్ వేరు ఈ పర్సన్ వేరా, నిజంగానే వ్యక్తి ఫాలో అయ్యారా? ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుందండి. అదేంటంటే ఈమె వాళ్ళ కూతురు హాస్టల్లో వీడియో. అది ఆల్రెడీ అబ్బాయిని తీసుకొని వచ్చింది. మామూలుగా మనకి క్రానాలజికల్ గా చూసినప్పుడు ఈమె అక్కడ చింగిచెర్లలో వాళ్ళ ఇంట్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. వాళ్ళ అమ్మ ఎందుకమ్మా ఈరోజు ఆఫీస్ లేదు కదా అంటే, లేదు మీటింగ్ ఉంది వెళ్ళాలనింది. మరి ఆఫీస్ నుంచి క్యాబ్ రాలేదా అని కూడా అడిగిందమ్మ. మామూలుగా అయితే క్యాబ్ వస్తుంది, క్యాబ్ లో డ్రైవర్ తో పాటు సెక్యూరిటీ కూడా ఉంటారు. అది చాలా ఆఫీసుల్లో ఈ మధ్య అది కామన్ అయింది, స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా నైట్లలో సీనియర్స్, టీమ్ లీడర్స్ అలాంటి వాళ్ళకి కొంత ప్రత్యేకంగా క్యాబ్స్ అరేంజ్ చేస్తున్నారు. మామూలుగా కూడా విమెన్ ఎంప్లాయీస్ కి చాలా ఆఫీసులు క్యాబ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ మధ్య కొంతకాలంగా అనేక సంఘటనలు జరిగాయి కాబట్టి, పెరుగుతుంది కాబట్టి స్త్రీలకు సంబంధించి ఆ చర్యలు తీసుకుంటున్నాయి చాలా కంపెనీలు. అలాగే ఈమెకు కూడా వస్తారు. ఈమె పైగా టీమ్ లీడర్ కూడా కాబట్టి ప్రతిసారి వస్తారు. వచ్చినా కూడా ఇంటి ముందు వెహికల్ నిలబెట్టి ఆమె దిగి లోపలికి వెళ్ళి గేట్ వేసుకునే వరకు కూడా కారు ఆగే ఉంటది. అదంతా చూసి ఇంకంతా ఓకే అనుకున్నప్పుడే వాళ్ళు వెళ్తారని వాళ్ళ అమ్మాయి చెప్తోంది. సో అలాగా ఉంటది. మరి నువ్వెందుకు ఇప్పుడు కారు తీసుకెళ్తున్నావు అంటే కూడా, లేదు మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళింది. వెళ్ళినాక ఈమె ఫస్ట్ వెళ్ళింది వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది, అబ్బాయిని తీసుకునింది. అక్కడి నుంచి కూతురు హాస్టల్కి వెళ్ళింది. మామూలుగా అయితే 27వ తేదీ ఈమె కూతుర్ని బయటికి తీసుకొచ్చింది. ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, రాయించింది. మళ్ళీ 29 తీసుకెళ్లి హాస్టల్లో డ్రాప్ చేసింది. మళ్ళీ 30 ఈవినింగ్ వెళ్ళి తీసుకున్నప్పుడు వాళ్ళు అడిగారు, ఇదేంటి నిన్ననే కదమ్మా డ్రాప్ చేసాం, మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నారంటే, లేదు మా బంధువులు అతను చనిపోయాడు, అనుకోకుండా జరిగింది, అందుకని తీసుకుపోవాల్సి వస్తుందని తీసుకెళ్ళింది. అక్కడ కొంత టైం పట్టింది, పాప రావడం ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ రిసెప్షన్ దగ్గర ఒక వ్యక్తి వీళ్ళని ఫాలో అవుతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఆ ఫుటేజ్ బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు అంతకుముందే మనం చెప్పుకున్నాం, రైల్వే స్టేషన్ లో కూడా ఒక వ్యక్తి బ్యాగ్ తగిలించుకొని వాళ్ళిద్దరు వెంట వెళ్తున్న ఫుటేజ్ కూడా ఇప్పుడు వైరల్ అయింది. అతన్ని కూడా పోలీసులు పట్టుకోగలిగారు. పట్టుకొని అతన్ని కూడా విచారించారు. అయితే అతనికి వీళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా లేదా అనేది ఇంకా బయటికి రాలేదు. అంటే ఇప్పుడు పోలీసులు డిఫరెంట్ యాంగిల్స్ లో ట్రై చేస్తున్నారు. ఒకటేంటంటే మామూలుగానే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటది, ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్లు చూస్తారు. క్రైమ్ జరిగిన ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్లు ఏముందనేది చూస్తారు. 2 ఫోన్లు చూస్తారు. ఇవి కాకుండా మామూలు ట్రెడిషనల్ పద్ధతిలో ఆ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళని అందరినీ కూడా విచారిస్తారు. అట్లాగే ఇంకేదన్నా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆన్లైన్ లో మెయిల్స్ కానీ ఇంకొకటి కానీ, లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్లు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా విచారిస్తున్నారు. దాంతోపాటు ఆస్తులకు సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయి అంటే, ఈమెకి ఏ ప్రాబ్లం వల్ల ఈమె ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే ఆమె ఒకటే ఆత్మహత్య చేసుకుంటే ఇంత వైరల్ అయ్యేదే కాదు, అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. చాలా మంది నిన్న కూడా మనం చెప్పుకున్నాము, వైజాగ్ లో జరుగుతూనే సింగిల్ పర్సన్ చేసుకుంటున్నారు, కాదు పెద్ద కాదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు అయితే కూడా చాలా సంఘటనలు చిన్నపిల్లలను కూడా చూసాం, అది కూడా కాలేదు. కానీ ఇక్కడ టీనేజర్స్ పిల్లలు ఇద్దరు, పాప బాబు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు. సో వాళ్ళిద్దరిని ఆమె రైల్వే స్టేషన్, అది కూడా ఆమె ఒక దాదాపు 6 గంటల పాటు ఇంట్లో నుంచి బయలుదేరి చనిపోయే ముందు 6 గంటలు ఉంది టైం. సో ఎక్కువగా చల్లపల్లి రైల్వే స్టేషన్ లో వాళ్ళు ఏదో క్యాజువల్ గా, అంటే ట్రైన్ లేట్ అయితే తిరుగుతాం కదా, క్యాజువల్ గా తిరుగుతున్నట్టు ఉంది తప్ప ఎక్కడా వాళ్ళ ముగ్గురు మధ్య ఘర్షణ గాని గొడవ గాని టెన్షన్ పడుతున్నట్టు ఏమీ లేదు. అది అందరికి కూడా విచిత్రంగాను ఆశ్చర్యకరంగాను ఉంది, ఏం జరిగింది అని. సో ఇప్పుడు అందుకని సీసీటీవీ ఫుటేజ్ని పదే పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు. ఇందులో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది ఏంటంటే, హాస్టల్లో ఎవరో ఒక అతను
వీళ్ళని ఫాలో అవుతున్నాడు అన్న ఇది కనపడింది. మామూలుగా ఆ టైంలో వేరే వాళ్ళ పిల్లల కోసం కూడా వచ్చి ఉండొచ్చు, కొత్త వాళ్ళు వస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు అతను ఎవరు, అతను దేనికోసం అక్కడ ఉన్నాడు, ఇదంతా కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళని ఎవరైనా ఫాలో అయ్యారా, ఏదన్నా బెదిరింపులు ఉన్నాయా, అంటే పిల్లల్ని ఆమె ఎలా కన్విన్స్ చేసింది అనేది ఇప్పుడు అన్నిటికంటే పెద్ద క్వశ్చన్. ఆమె కన్విన్స్ చేసిందా, పిల్లలు కూడా చనిపోవడానికి ఓకే ఎప్పుడయ్యారు, ఆమె ఎప్పుడు చెప్పింది, లేకపోతే ఇంకేమన్నా ప్రెజర్ ఉందా, పిల్లల మీద ఏం ప్రెజర్ కాకుండా ఇంకేదైనా ఉందా, సో తల్లి చనిపోతే మనం కూడా చనిపోదాము అని దేనికి వాళ్ళు ఎందుకు పిల్లలు వచ్చారు అనేది. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలే తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు. అటువంటిది వీళ్ళు పెద్దవాళ్ళు, పైగా అమ్మాయి చదువులో బాగా చాలా ఎక్స్ట్రాడినరీ అంటున్నారు, బాబు చదువులో ఆర్డినరీ అయినా కూడా మిగతా యాక్టివిటీలో యాక్టివ్గా ఉంటాడని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అతను ఇంటర్వ్యూని అయ్యి హెల్ప్ చేసే నేచర్ ఉంది అబ్బాయికి అని ప్రిన్సిపాల్ చెప్తున్నారు. సో అలాగా అంత డైనమిక్గా యాక్టివ్గా ఉన్న పిల్లలు ఇద్దరు ఈమె వెళ్ళిపోయి చనిపోదామని 30 చివర్లాగా చెప్పేస్తే సింపుల్ గా వెళ్ళిపోతారా, రైల్వే స్టేషన్ లో అంత తిరుగుతారా అనేది ఆశ్చర్యకరంగా ఉంది. అంటే అప్పటి వరకు చెప్పకుండా ఈమె ఇంకేదో కారణం చెప్పి వాళ్ళని అక్కడ వరకు తిప్పిందా, తిప్పి లాస్ట్ లో చీకట్లోకి వెళ్ళినాక అప్పుడు చెప్పిందా. సో అప్పుడు ఇంక వాళ్ళు ఏమి చేయలేక ఇంకా అక్కడ అరవలేరు, ఏమి లేదు, చీకటి దీంట్లో ట్రాక్ లో ఉన్నారు. సో అమ్మని కాపాడుకోవాలంటే మనం కూడా ఉండాలన్నట్టుగా ఏమన్నా ఉండిపోయారా, ఇదంతా ట్రై చేశారా, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లేదు, అక్కడ ఎవరు చూసింది లేదు. ఓన్లీ లోకోమోటివ్ పైలట్ చూసినప్పుడు అతను ఒకరే అనుకున్నాడు అంటే అర్థం వాళ్ళు ముగ్గురు హక్ చేసుకుని ఉన్నారు. కాబట్టి అతను ఒక్క పర్సనే అనుకున్నాడు. కాబట్టి రైల్వే స్టేషన్ అతనికి కూడా మాస్టర్ కి ఒకరే చనిపోయినారని ఇది చేస్తారు. అతను ఇంకొక అక్కడ పనిచేస్తే అతనికి ఎవరో చనిపోయారు అంటున్న వెళ్ళి చూడంటే అతను వెళ్ళి ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే ఆ ట్రాక్ లో కుక్కలు ఉన్నాయి. ఆ లైట్ వెలుగులో చూస్తే కుక్కలు మధ్య వీళ్ళు ముగ్గురు శవాలు ఉన్నాయి. అతను కూడా ఏమనుకున్నాడు, ఒక స్త్రీ వాళ్ళ భర్త కూతురు అనుకున్నాడు. ఎందుకంటే ఈ బాబు ముఖం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి తను హస్బెండ్ ఏమో అనుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ ఇన్ఫార్మ్ చేశాడు, ఒకరు కాదు సార్ ముగ్గురు అని. సో అలాగా వీళ్ళు పిల్లల్ని ఎలా చెప్పింది, ఎప్పుడు చెప్పింది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. వాళ్ళు మరి అన్ని గంటలు అక్కడ మామూలుగా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. సో ఇది ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు. సో ఒకటేమో వీళ్ళకి ఫైనాన్షియల్ గా ఏమన్నా ఇది ఉందా, లేకపోతే ఏమన్నా ఎవరైనా బ్లాక్ మెయిల్ చేశారా వీళ్ళని అనేది ఆ యాంగిల్లో వీళ్ళు చేస్తున్నారు. మూడోది మానసిక సమస్యలు ఏమన్నా ఉన్నాయా, ప్రెజర్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో భర్త నుంచి కానీ లేకపోతే బ్రదర్ నుంచి కానీ తల్లి నుంచి కానీ ఈ యాంగిల్స్ లో చేస్తున్నారు. సో ఇందులో అంటే ఫస్ట్ ఏంటంటే పోలీసు మెథడ్స్ ఎలా ఉంటాయంటే రూల్డ్ అవుట్ చేసుకుంటా వెళ్తారు. అంటే జీరో ఇన్ ఆన్ అంటారు. జీరో ఇన్ ఆన్ అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ముందు రూల్డ్ అవుట్ చేసుకోవాలి. రూల్డ్ అవుట్ చేసుకుని రెండో మూడో వాటిపైన ఫోకస్ చేయాలి. వాటిలోంచి మళ్ళీ ఒక దాని మీదకి వెళ్ళాలి. సో ఇలా అందుకనే టైం పడుతుంది. 1 వీక్ ఎందుకు పడుతుంది అంటే ఈజీగా దీనికి కారణాలు కనిపెట్టలేకపోతున్నారు. సో అందుకని మళ్ళీ 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 ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు మళ్ళీ పరిశీలిస్తుంటే హాస్టల్లో నుంచి ఫాలో అయినట్టుగా ఒక వ్యక్తి కనిపిస్తుంది. అదే వ్యక్తి రైల్వే స్టేషన్ లో కూడా వెళ్ళాడా ఉన్నాడా అనేది ఇప్పుడు బయటకు రావాల్సింది. ఆ వ్యక్తేనా లేకపోతే అక్కడ వేరే వ్యక్తి ఇక్కడ వేరే వ్యక్తి అనేది వాళ్ళకి ఇంకేమన్నా సంబంధాలు ఉన్నాయా అనేది ఇప్పుడు బయటికి తీసే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ సార్. అసలు అంటే చాలా మిస్టీరియస్ గా ఉంది, ఇప్పటికీ కూడా వీడలేదు అని అంటే పోలీసులకు చాలా టఫ్ టాస్క్. థ్యాంక్ యూ.